హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. రెండో పెళ్లి చేసుకొని లైఫ్లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. అయితే సమంత ప్రియుడు గురించి గతంలో అనేక వార్తలు ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి కనిపించలేదు. అయితే మరోసారి ప్రీతం జుకాల్కర్తో కలిసి సమంత కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా హీరోయిన్ సమంత పద్మావతి తిరుచారునూరు అమ్మవారిని దర్శించుకుంది. ఆ తర్వాత సమంత తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది. ఈ సమయంలో సమంతతో పాటు అక్కడ ప్రీతం జుకాల్కర్ కూడా దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఏదో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. పైకి స్నేహం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప్రీతం జుకాల్కర్తో కనిపించి సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రీతం జుకాల్కర్ సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.